దేవస్థానంలో అన్ని అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటే దాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు మీరు? ఎందుకు అరికట్టలేకపోతే ప్రతి ఆదివారము దాదాపు ఉదయం 6 నుంచి 9 గంటల లోపల 30 నుంచి 40 వేలు విలువ చేసే లడ్డూల టోకన్లను దొంగగా అమ్మేస్తున్నారే. ఇంత అవినీతి జరుగుతున్నా కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము ఎందుకు పట్టించుకోవడం లేండి. ఏం చేస్తున్నారు మరి? మేము పట్టించుకుంటున్నాం లీగల్గా. ఇప్పుడు ఈ రోజు కూడా అమ్మింటారు, వెళ్ళి చూడండి. అవన్నీ మీరు అనేదానికి ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీ అవుతా ఉంది, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ అవుతుంది. అక్కడ ప్రజల రియాక్షన్ మా రియాక్షన్ లేకుంటే ఇవన్నీ ఎంక్వైరీ అక్కడ దాకా వచ్చేటి చేయగం. ఇప్పుడు ఈ అలిగేషన్స్ వాస్తవంగా ఎట్లున్నాయంటే దేవాలయమును ఓ రకంగా బదనాం చేస్తానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను 100% అవినీతి ఎక్కడ లేదు అనడం లేదు, మీరు చెప్పిన రేంజ్లో మాత్రం ఎక్కడ లేదు. కొంత ఉంది. నేను ఓపెన్గా అంటే మేము కళ్ళతో చూస్తే స్పందిస్తాం. 24 గంటలు మేము వాచడాగా దొంగతనం చేశాను, ₹1,00,000 తీసుకోలేదు, ఏదో ₹100 తీసుకున్నాను అన్నట్టు. లేదు తప్పండి అలిగేషన్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఓ అలిగేషన్స్ చేశారు వాళ్ళ మీద, ఏది రోజు ₹1,00,000 సంపాదిస్తారండి. అసలు ₹1,00,000 ఇన్కమే లేదు, ₹1,00,000 ఎట్లా సంపాదిస్తారండి? ఇప్పుడు మేము ఈ వడ్డానం అనుకొని మీరు ఉద్యోగులకు సపోర్ట్ చేస్తున్నా, అవి నీకు సపోర్ట్ చేస్తున్నా అంట. అంటే ఫ్యాక్ట్స్ పక్క పెడతాం. మీరు కాదు, మేము మొట్టమొదటి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆలయంలో రోజుకు ₹1,00,000 సంపాదించడం స్టాఫ్ అనేది చాలా తక్కువేనండి. మీ ఆరోపణ ఏదైతే ఉన్నదో మా దేవాలయం దెబ్బతీయడానికే ప్రతి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నాం మేము అనుకుంటా ఉన్నాం. కొన్ని సెన్సిటివ్ ఇష్యూలు అండి. వాస్తవంగా దేవాలయాల కరప్షన్ కావచ్చు, లేకుంటే కోడలు కొన్ని ప్రాబ్లం అవుతూ ఉన్నాయి. వాటి పట్ల మేము ఎందుకు మెతకవైఖరి అనుభవిస్తున్నట్టు కొన్ని విషయాలల్లో ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం పోతుంది. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, చిన్న ఇష్యూలు. మొన్న ఇష్యూనండి, మొన్న మీరు చూశారు, ప్రెస్కి వచ్చింది. అవునండి, భక్తుల్లో విశ్వాసం పెంపొందించాలంటే అన్ని వసతులు కల్పించాలి. ఒక పిలిగ్రిమ్ సెంటర్గా దాన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన మౌలిక వసతులని కల్పించాలి. అక్కడ చెరువు పూడ్చిని కూడా చేయాలి, నీటి వసతి కల్పించాలి, రూములు ఇంకా పెంపొందించాలి, వసతి గదులు ఇంకా ఎక్కువ నిర్మించేలా ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావాలి. ఆలయ ఈవో పైన, ఆలయ కమిటీ పైన ఎక్కువ ఒత్తిడి తీసుకురావాలి. దీనికోసం ఒక ఉద్యమం చేయాలి. ఇలా చేసి భక్తుల్లో యొక్క భక్తిభావం పెంపొందించి వేములవాడకు వెళ్ళాలి, రాజరాజేశ్వరిని సందర్శించుకోవాలి, ఆడికి వెళితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అనేలా ఉండాలి. అబ్బబ్బా అక్కడికి వద్దబ్బా, ఆడికి పోతే దోచేస్తారండి, గుండు కొట్టినట్లు కొట్టేస్తారండి, నీళ్లు ఉండవు, పాడు ఉండవు, రూములు ఉండవు, రోడ్ల మీద పడుకోవాలి అనే విషయం భక్తులకు రాకూడదు కదా. ఇప్పుడు నేను అనేది మీరు అన్నారు కదా ఇప్పుడు, కానీ అలాంటి కార్యక్రమాలు మీరు ఏం చేస్తారు? అలాంటి కార్యక్రమాలలో కూడా మీరు చూసుకున్నట్టయితే దేవాలయం మీద ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఒక విశ్వ హిందూ పరిషత్ నుంచి, లేకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి అలిగేషన్స్ చేస్తే మేము ఎక్కడైతే వాటర్ స్క్వేర్ సిటీ వాస్తవంగా కూడా రూములు లాకేసేస్తూ ఉన్నారు. ప్రభుత్వం జవాబు చెప్పదు, అధికారులు జవాబు చెప్పరు, నీళ్ళే తాళం వేసేస్తూ ఉన్నారు. భక్తుల విశ్వాసం ఏంటంటే పాపం మొన్న చిన్న బాలుండే 3 సంవత్సరాలు మీరు ప్రెస్సులు చూసిండవచ్చు, పార్కింగ్లో పశువులు దొక్కితే చనిపోయాడు. దాని మీద రియాక్షన్ లేదు. అది లోకాయుక్త కంప్లైంట్ చేసినాం, హ్యూమన్ రైట్స్ సొసైటీ కంప్లైంట్ చేసినాం. కనీసంగా కంపెన్సేషన్ భక్తి కోసం వచ్చినట్టయితే పేద కుటుంబం, నేను బడ్జెట్లో పెట్టమని కూడా ఈవో వాళ్ళ ఆఫీసులో ప్రెషర్ చేస్తూ ఉన్నాను. ధర్మగుండంలో గతంలో చిన్నపిల్లలు పోతే వస్తారు, మునికి చనిపోతారు, వాళ్ళ కంపెన్సేషన్ ఎక్కలేదు. వచ్చిన డబ్బు తీసుకుంటా ఉంది దేవాలయ శాఖ. ఒక వ్యాపార సంస్థగా తయారిస్తూ ఉన్నారు, ఒక ఆధ్యాత్మిక సంస్థగా చేస్తలేదు దాన్ని. మొట్టమొదటి కూడా మేము అదే చేస్తున్నాం. టూరిజం సెంటర్ వేరు, ఆధ్యాత్మిక కేంద్రం వేరు. ఆధ్యాత్మిక కేంద్రంలో టూరిజం సెంటర్ సంతోషపడిపోమంటుంది, ఆధ్యాత్మిక కేంద్రం చెప్పదు, భక్తితో నడవాలి. దేవాదాయ శాఖ ఒక వేములవాడ దేవాలయం మీద కాదు, మా పాలసీ అసలు దేవాదాయ శాఖనే మొత్తం పొల్యూట్ అయింది. రాజకీయ అధికారం పెరిగింది. అసలు ధర్మం మీద, దేవుని మీద భక్తి విశ్వాసం లేని ధర్మకర్తలుగా పెడతా ఉంది, ఈవోలుగా పెడతా ఉన్నది. ఈ విధానం మారాలి ముందుగా. అసలు దేవుని మీద విశ్వాసం లేని అక్కడికి వచ్చి ఏం పని చేస్తారండి? దేవాలయంలో ఒక అధికారి వస్తే, ఒక ట్రస్ట్ బోర్డు సభ్యుడు వస్తే, ఒక ధర్మకర్త మండలి చైర్మన్ వస్తే ఆ దేవాలయంలో ఎన్ని పూజలే వాళ్ళు తెలియదు. ఇది అంటామంటే పొలిటికల్కి దాడి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేని డిఫరెంట్ ఆఫ్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్ రిటైర్డ్స్ వాళ్ళని ధర్మకర్తలు మన వేసే బదులు ఒక రాజకీయ జోక్యంతో ఒక పదవుల భర్తీ కోసం ఆ వేసేస్తే ధర్మకర్తల మన బోర్డుతోనే ఇదంతా నాశనం అవుతా ఉంది. ఎమ్మెల్యేల ఆధిపత్యం, మంత్రుల ఆధిపత్యం, ధర్మకర్తల మండల ఆధిపత్యం, వీటన్నిటిని కూడా మేము పార్టీ పరంగా కూడా పోరాటం చేస్తాం. ఎంత సిగ్గుచేటని విషయం అంటే నేను చెప్తాను, ఇప్పుడు కూడా చైర్మన్లకు అసలు భక్తి భావం ఉండదు. వాడు ట్రెడిషనల్ డ్రెస్తో దేవాలయంకు రావడం, కళ్యాణాలు జరిగితే కూడా ప్యాంట్ షర్ట్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది క్వశ్చన్ చేస్తే ఆడ గొడవ మాకు. ఈ గొడవలు దాదాపు 3-4 గొడవలేనే మాకు. ట్రెడిషనల్గా రావాలి, దేవాలయ భక్తి భావంతో వస్తే అక్కడ కూర్చున్నట్టయితే బాగుంటుందంటే, కుర్చీలు లేదంటే కుర్చీలు వేస్తారు, ఆ కుర్చీలు వేసిన గొడవ.
ఈ విషయాలపైన మీరు గట్టిగా పాలక మండలి పైన ఒత్తిడి తీసుకురావడము, మీదైన శైలిలో భక్తాదులతో ఉద్యమం చేయడమో చేయొచ్చు కదా. నా మీద దాదాపు ఒక 4-5 2-3 ఈవో కేసులు పెట్టిందండి నా మీద. ఓకే, మీరు అన్నారు ఈవో దగ్గర 2-3 ఈవోలు కేసులు పెట్టారు. ఇట్లా మాట్లాడినందుకే డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు.